నమస్తే రవి గారు. మీకు ప్యానెల్‌లో ఉన్నటువంటి సతీష్ మాదిగ గారికి, అలాగే హ్మ్, ఆహ్, సాయి కిరణ్ గారికి, హ్మ్. మాడిశెట్టి పశుపతి గారికి, హ్మ్. యో యోయో టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇందాక సతీష్ మాదిగ గారు నది పుట్టు పూర్వోత్తరాలు హ్మ్. ప్రస్తుతాన్ని వదిలిపెట్టి హ్మ్. గతమంతా ముందుంచే ప్రయత్నం అరగంటకు పైగా ఆయన సమయం తీసుకొని 20 ప్రయత్నం నిమిషాలు. చేసిండ్రు. అవును. ఆ హ్మ్. గతము తలచి వగచే కన్నా సౌఖ్యమే లేదు అని పాడుకునే స్థాయిలో ఉంటది ఆ తీరు. హ్మ్. గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలనే ఆకాంక్షతోని హ్మ్. మరి నాడు నీళ్లు, నిధులు, నియామకాలు ప్రధాన ఇదిగా మనం ఏదైతే ఉద్యమం చేసినామో దాని ప్రకారంగా తెలంగాణను హ్మ్. సస్యశ్యామలం చేసి సుభిక్షమైనటువంటి తెలంగాణగా తీర్చిదిద్దడానికి కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నారు. హ్మ్. ఈ అబద్ధపు దుష్ప్రచారాలు తప్ప ఏదో కాల్ వస్తున్నట్టుంది మేడం మీకు. లెక్కలు చెప్పిండ్రు బీఆర్ఎస్ లోనే తెలిసిందని. హ్మ్. సార్ మీకేదో కాల్ వస్తుంది. వినపడుతుందా? వినపడుతుంది. బ్రహ్మాండంగా వినపడుతుంది. కాల్ వస్తుంది. కొంచెం దాన్ని ఆ కాల్స్ రాకుండా కొంచెం డైవర్ట్ చేసేయండి. ఓకే అండి. హ్మ్. ఓకే. హ్మ్. చెప్పండి. హ్మ్. గోదావరి ఏదైతే ఆహ్, పాఠాలు మరి నీళ్ళకి సంబంధించిన లెక్కలు, పాఠాలన్నీ తెలుసుకున్నాం బీఆర్ఎస్‌లో అని సతీష్ మాదిగ గారు చెప్తూ ఉన్నారు. హ్మ్. ఆ పాఠాలు చెప్పినటువంటి విద్యాసాగర్ రావు గారే నీళ్ళ నిజాలు చెప్పిండ్రు. హ్మ్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎట్లా అన్యాయానికి గురైంది, మీరు ఎగువనున్నారు, నీరు పళ్ళ మెరుగు అని ఎట్లా తెలంగాణకు అన్యాయం చేసిండ్రో స్పష్టంగా చెప్పిండ్రు. ఇందాకే తను చెప్పిండ్రు కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాలేనిది, నిధులు కేటాయించి బీఆర్ఎస్ పూర్తి చేసింది. మరి ఆ నీళ్లు మాకు అందినాయి అని చెప్తారు. చెప్పి కూడా మళ్ళా తెలంగాణ ఆయనకు నిధులు ఇస్తారట, జగన్మోహన్ గారికి నీళ్లు ఇస్తారట. ఎక్కడ ఎక్కడి న్యాయం? గెలవడానికి నిధులు ఎవరైనా ఇస్తారు. తాగడానికి నీళ్ళు ఇస్తారు. తాగడానికి నీళ్ళు ఇస్తారట. ఇంకోటి మార్గ మధ్యంలో ఉంటే శత్రువు ఇంట్లో అయినా ఆ వెళ్తాం, కలుస్తాము. అది రోజా గారింటికి వెళ్ళిండ్రు, జగన్ ఇంటికి పిలిచిండ్రు. ఏమన్నా శత్రు దేశాల? రెండు శత్రు దేశాల? ఇండియా పాకిస్తాన్ వాళ్ళ ఇనుప కంచె ఏమన్నా ఉన్నదా మధ్యలో? ఎందుకు కలవకూడదు? ఇంకొకటి ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ దోపిడి, ఈ జల దోపిడి, దీని గురించి మాట్లాడమంటే కాకమ్మ కథలు చెప్పడం ఏంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డి తన గురువుకు తెలంగాణ నీటి వాటాను దోచిపెడుతున్న తీరు, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద నిజంగా నీళ్ల మీద మీరు పాఠాలు నేర్చుకొని ఉంటే ప్రశ్నించాలి కదా, మీరు అడగాలి కదా, మీరు మీ జిల్లా కనీసం మీ జిల్లా ప్రయోజనాల కోసమైనా మాట్లాడాలి కదా, తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడాలి కదా. ప్రస్తుతాన్ని పక్కన పెట్టి గతాన్ని తెలుస్తారు, అబద్ధపు ప్రచారాలను సృష్టిస్తారు. కాళేశ్వరం వల్ల ఎత్తిపోతలు ఇందాకనే చెప్పిండ్రు కదా, ఎత్తిపోతలు ఏదైతే ఆంధ్ర వలస పాలకులు మీరు ఎగువనున్నారు, నీరు పళ్ళ మెరుగని మన నీటి వనరును తరలించుకెళ్ళిండ్రు. మన వనరు నిధులన్నీ మళ్లించి అని ఎన్ని పాటలు పాడుకోలేదండి. ఎంత దుఃఖం తెలంగాణకు సంబంధించి. ఆ జిల్లాకు సంబంధించినటువంటి కవే ఈ భీమా, నెట్టంపాడు వీటన్నిటి గురించి చెప్పిండు. నేను ఇంకా పాఠం చెప్పిన గుర్తు కూడా ఉందండి. ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి అని, కూలి మస్తుగా దొరుకుతాదని కోస్త దేశం పోతివా, ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి అని చెప్పేసి తిరిగి రాని ఆ జాలరిని గురించి, సరళ సాగరం నిండని పరిస్థితిని గురించి, కోయిల్ సాగర్ ఎండబెట్టబడిన సంబంధించి ఇటువంటి కాలంలో, ఇటువంటి పరిస్థితిలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి జలదోపిడిని నిలువరించలేనటువంటి, అవగాహన ఉన్నా పట్టించుకోనటువంటి ఆంధ్ర అధికారిని తీసుకొచ్చి, ఆనాడు అడ్డుకున్నటువంటి అధికారిని తీసుకొచ్చి ఇక్కడ సలహాదారుగా పెట్టుకోవడం వెనుక ఉన్నటువంటి కుట్రను అర్థం చేసుకోకుండా తెలంగాణ కాంగ్రెస్ బిడ్డలు, తెలంగాణ కాంగ్రెస్ ప్రజలు రేవంత్ రెడ్డి గారి బాటలో నడవడం, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దానికి బలి అనడం తెలంగాణను బలి పెట్టడమే అవుతుందండి. మేము ఊరుకోం కదా, బీఆర్ఎస్ గా మేము ఊరుకోము. అదే మేడం, అదే ఇప్పుడు ఓకే మీరు ఊరుకోవద్దు, కానీ ఏంటి అసలు నిజంగానే చంద్రబాబు నాయుడికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ నీళ్ల పంపకాల విషయంలో రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా సహకరిస్తున్నాడు, ఎన్ని టీఎంసీలు వాళ్ళు దొబ్బుకుపోతున్నారు, మన తెలంగాణకి ఏ రకంగా నష్టం జరుగుతుందో చెప్పండి. నిన్ననే
స్పష్టంగా హరీష్ చెప్పారు. రావు గారు అవును, చెప్పిండండి. అవును. ఆ నీళ్ళకి సంబంధించినటువంటి లెక్కలన్నీ స్పష్టంగా హరీష్ రావు గారు చెప్పిండ్రు. దానికి సమాధానం ఇచ్చే స్థాయి ఎవరిది ఉండదండి. హరీష్ రావు గారు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రో దానికి సమాధానం ఇస్తే సరిపోతది. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలంగాణ ప్రజలకు క్లియర్ ఆ విషయంలో. ఇంకా మీరు ఇందాక చర్చలో భాగంగా లేవనెత్తిరు. సతీష్ మాదిగ గారు చాలా చర్చించారు, కానీ ప్రస్తుతానికి అవసరమయ్యేది ఏ ఒక్కటి అందులో తడిమి చూడలేదు. ఇంత నీళ్ళ మీద అవగాహన ఉన్నటువంటి మీరు ఈ ప్రస్తుతానికి సంబంధించి మీరు ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని, ఇప్పుడు జరుగుతున్న నీళ్ళ దోపిడీని గురించి ఎందుకు మాట్లాడరు? మీలాంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నించరు? ఆయన గురువు కూడిగం చేస్తే మీరెందుకు గురుదక్షిణ చెల్లించుకుంటా ఉంటే మీరెందుకు మౌనంగా ఉంటారు అనేది ప్రశ్న అండి. ఇక నిన్న బెంగళూరులో వ్యాఖ్యలు కానీ, ఆ తర్వాత ఇక్కడ ముందు మన ఉప్పల్ బగాయత్లో చేసిన వ్యాఖ్యలు కానీ తీవ్రంగా దృష్టి మళ్లించే, వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే ఇట్లాంటి జలదోపిడికి సంబంధించినటువంటి చర్చలు జరగకుండా ఉండడానికి, అలాగే బండి సంజయ్ గారి కుమారుడు కానీ ఇతరాత్ర కానీ ఇటు పంట విత్తుకునే సమయం, వానాకాలం పంట విత్తుకునే సమయం వచ్చేసింది, మిర్గమ అయిపోయింది, మృగశిర కార్తె అయిపోయింది. ఇటువంటి సందర్భంలో యాసంగి రైతు భరోసా లేదు, వానాకాలం రైతు భరోసా లేదు, అలాగే కల్లాల మీద ధాన్యం ఇంకా తడిసి మొలకలొచ్చి అట్లాగే ఉన్నది. ఇవన్నీ దృష్టి మళ్లించడానికి, ప్రజలను మీడియాను తన వైపు తిప్పడానికి హిట్లర్ ని ఆదర్శం అని చెప్పడం ఏదైతే ఉన్నదో దారుణాతి దారుణం. ఇంతకన్నా ఘోరం, ఇంతకన్నా ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం, మరి కొట్లాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. దేశ స్వతంత్ర ఉద్యమానికి ఉద్యమంలో పాల్గొన్నటువంటి, స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మరి చాలా దారుణం అండి. ప్రపంచంలో హిట్లర్ ను ఆదర్శంగా తీసుకున్న ఒకే ఒక్క వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇంకా ఇంకొక్కరు కూడా ఉంటారు ప్రపంచం తీసుకున్నారని ఎందుకు అనుకుంటారు మేడం? ఆయన చేసే మంచి కార్యాన్ని హిట్లర్, అంటే హిట్లర్ ఎంత నిబద్ధతగా చేసేటోడు ఏ కార్యక్రమం అయినా ఏదైనా కానీ అదే నిబద్ధతతో నేను కూడా చేస్తున్నాను ఎందుకు అనుకోవట్లేదు మీరు? హిట్లర్ ఏం నిబద్ధతతో చేసి ఏ పని చేసినా, ఆయన దుర్మార్గం చేసినా మంచి చేసినా ఒక నిబద్ధతతో చేసేవాడు. అదే విధంగా అనే పేరు ఒకటండి రవి గారు, హైడ్రా అనే పేరు హిట్లర్ దాని నుంచి తీసుకున్నా అని చెప్పిండ్రు. అక్కడ అసలు హిట్లర్ హైడ్రా అనే గ్రూపే లేదు, హిట్లర్ కోర్ టీమే లేదు అక్కడ. అక్కడ హైడ్రా అనేది హిట్లర్ ఫేవరెట్ వర్డ్. ఆయన కోర్ టీమ్ ను హైడ్రా అని పిలిచేవారు. ఎవరినైనా అసాసినేట్ చేయగల శక్తి ఉండేది. అందుకే నేను హిట్లర్ పెట్టినా అని చెప్పిండ్రు. హిట్లర్ తో స్ఫూర్తి పొంది ఈ పేరు పెట్టినా అని చెప్పిండ్రు. మరి ఎక్కడ హిట్లర్ ఇట్లాంటి టీం ఒకటి హిట్లర్ కు ఉండేది అనేది లేదండి. ఇది ఒక సైన్స్ ఒక ఫిక్షన్, ఒక దానికి సంబంధించినటువంటి స్టోరీకి సంబంధించిందే తప్ప ఈ హైడ్రా అనే పదము హిట్లర్ దగ్గర ఉన్నట్టయితే అక్కడ ఈ సబ్జెక్ట్ మాట్లాడదు మేడం. ఇప్పుడు నీళ్ళ విషయంలో మేడం మీ స్టాండ్ ఏంటంటే, సరే నిన్న మా స్టాండ్ నిన్న హరీష్ రావు గారు ఎంత స్పష్టంగా చెప్పారు. తెలంగాణకు మేము చుక్క నీరు దాటనివ్వం, తప్పకుండా ప్రజల్లోకి వెళ్తాము, ప్రజల్లోకి తీసుకెళ్తాము, ప్రజా పోరాటానికి రంగం సిద్ధం చేస్తాము. నీటి వనరు తరలించకపోతా ఉంటే మేము ఊరుకోము. బాబుకు ఊడిగం చేస్తా అంటే, మరి తెలంగాణకు అన్యాయం చేస్తా అంటే రేవంత్ రెడ్డి గారిని మేము తప్పకుండా అడ్డుకొని తీరుతాము. చాలా సందర్భాల్లో మేము హరీష్ రావు గారు కానీ ఇతర సందర్భాల్లో కానీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి ఉన్నాం, ఎట్లా తీసుకుపోతున్నారు నీళ్ళని, ఎట్లా మళ్ళిస్తా ఉన్నారని. అదే గోరటెంకన్న పాడిన అక్కడనే, మరి ఎదపైన గోదారి ఎగిసేటి చంద్రహారం, ఆ నీలవేణి కృష్ణ నీ కాళి అందెరవలి, ఆ కాళి తనే చెప్తారు. మెజారిటీ భూభాగం మనదే ఉన్నది, తెలంగాణ అని చెప్తారు. తెలంగాణ గొంతే ఎండిపోతది. ఇట్లాంటి పరిస్థితులు మరి ఇక్కడ లెక్కలు పత్రాలు క్లియర్ గా పార్టీ చెప్తూ ఉన్నది. కాకమ్మ కథలు కాదు. నీళ్ల మంత్రిగా పూర్తి అవగాహనతో హరీష్ రావు గారు స్పష్టంగా నిన్న చెప్పిండ్రు. నిన్ననే కాదు అనేక సందర్భాల్లో చెప్పిండ్రు, అసెంబ్లీలో కూడా చెప్పిండ్రు, ఇంకా కూడా చెప్తారు. మేము అడ్డుకొని తీరుతాం, పోరాడుతాం. మా స్టాండ్ నీళ్ళ విషయంలో అదే. నీటి కోసమే ప్రధానంగా కదా ఉద్యమం జరిగింది. మరి సస్యశ్యామలం చేసినాం కదా తెలంగాణను, దేశానికి అన్నం పెట్టే విధంగా తీర్చిదిద్దినాం కదా తెలంగాణను. ఆ స్థాయి
పండించే పరిస్థితి, దానికి తగ్గ మరి గోడౌన్లు కూడా నిర్మాణం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ మీద, నిజాం వాళ్ళ మీద నెపం నెడతారు సతీష్ గారు. నిజాం సాగర్ అన్న కట్టిండ్రు, నిజాం ఎంతో కొంత ప్రయత్నం చేసిండ్రు. మరి కాంగ్రెస్ ఏం చేసింది? గోదావరి గురించి మాట్లాడలే, కృష్ణా దాని గురించి మాట్లాడారు మేడం. అదే కృష్ణా గురించి అయినా కాంగ్రెస్ ఏం చేసింది? కాంగ్రెస్ చెయ్యాలి కదా. ఇప్పుడు నిజాం పేరు ఎత్తిండ్రు కదా, నిజాం పేరు ఎత్తిండ్రు. ఎంతసేపు నిజాం పేరు, బ్రిటిష్ వాళ్ళు నిజాం వాళ్ళైనా అత్యధిక కాలం పాలించింది కాంగ్రెసే కదా. కాంగ్రెస్ హయాంలో తెలంగాణకి ఎంత అన్యాయం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక నీటి వనరును ఎట్లా ఆంధ్రకు మళ్ళిస్తా ఉన్నారు, ఇది కదా చర్చ జరగాలి. రైట్ రైట్ మేడం, రైట్. ఇక మన బీజేపీ నాయకుల అభిప్రాయం, అదేవిధంగా మా రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కూడా తీసుకుందాం. సార్, మన